మాజీ సీఎం కేసీఆర్ అవినీతి చేశారని ఆయన బిడ్డ కవితే అంటున్నారని చెప్పారు మాజీ మంత్రి స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావులు అవినీతి చేశారని కవిత ఆరోపిస్తుందన్నారు. ఆ ఆరోపణలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కడియం. బీఆర్ఎస్ నుంచి కవిత ఎందుకు బయటకు వెళ్లిందో చెప్పుకోలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారన్నారు. గులాబీ చీఫ్ నిజంగా నీతిమంతులైతే కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో అసలు ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని ఫైర్ అయ్యారు కడియం. ఎన్నికైన తర్వాత శ్రీహరి గారు గతంలో బాగా పనిచేసిండు, మళ్ళా పనిచేస్తాడని నాకు ఓట్లేసింది చాలా మంది. పార్టీ కాకుండా కూడా కడియం శ్రీహరి కొరకు ఓట్లేసింది. కానీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది, ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చింది. అప్పుడు గతంలో నాతో కలిసి పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అన్న మీరు మాతో కలిసి పనిచేయండి, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదే అన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఇవాళ గ్రామంలో ఇన్ని పనులు చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఉంటే చేసే అవకాశమే లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి నిధులు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోగలుగుతున్నాం. అది కొంతమందికి రుచించడం లేదు. కానీ ఎవరికి రుచించినా రుచించకపోయినా ఈ నియోజకవర్గాన్ని బాగు చేయడమే నా లక్ష్యం. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం. కాబట్టి నిధులు రావాలి అంటే తప్పకుండా ప్రభుత్వంతోనే కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చి ఎవరికి మేలు చేసింది? తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి మేలు చేసింది. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి అధికారం వచ్చింది. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబం దోచుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇవాళ పెద్ద ఎత్తున ఆ కుటుంబం ఉన్న వాళ్ళందరూ 100 ఎకరాల భూములు, వందల కోట్ల రూపాయల నిధులు, బ్రహ్మాండమైన ఫామ్ హౌజులు, ప్యాలెస్లు కట్టుకున్నారు. ఒక మాట ఆలోచించండి, ఇంతమంది నన్ను మాట్లాడుతున్నారు కేసీఆర్ను కాదని కడియం శ్రీహరి పోయిండని. అరే కేసీఆర్ బిడ్డే అంటున్నది కదా, కేసీఆర్ బిడ్డ కవిత అంటున్నది. మా అయ్య అవినీతి చేసిండు, మా అన్న అవినీతి చేసిండు, అన్ని లంగ పనులు చేసిండు, నేను తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నా, ఉద్యమకారులను పక్కన పెట్టిండ్లు, తెలంగాణ ధ్రువులను అందులో వెక్కించిండ్లు, 1000 కోట్ల రూపాయలు సంపాదించిండ్లు. అందుకని నేను సొంత తండ్రి అయినా తండ్రితోనే దూరమై నేను పక్కకి వెళ్ళిపోయి వేరే పార్టీ పెట్టుకుంటా అని కవితే అంటున్నది కదా. కవిత మాట్లాడే మాటలకు, కవిత చేసే ఆరోపణలకు చాతనైతే మీరు ముందుగా సమాధానం చెప్పండి. నా మీద మాట్లాడడం కాదు, నా మీద ఆరోపణలు చేయడం కాదు. మీకు కాస్తంతైనా సిగ్గు శరం ఉంటే, నిజంగా మీరు నిజాయితీ పరులు అయితే, మీరు అవినీతికి పాల్పడని వాళ్ళైతే, తప్పు చేయని వాళ్ళైతే, మీ బిడ్డ కేసీఆర్ బిడ్డ కవిత మాట్లాడే మాటలకు ముందుగా సమాధానం చెప్పండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఆ రకంగా మొత్తం రాజకీయాన్ని భ్రష్టు పట్టించింది. ఇవాళ నేనేమో ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఆనాడు కేసీఆర్ ఏం చేసిండు? 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నాడు. అన్ని రాజకీయ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు. వాళ్ళు రాజీనామా చేయకుండానే వాళ్ళు మంత్రులు చేసిండు. కాస్తంతైనా సిగ్గు ఉండాలి కదా. నువ్వు చేస్తే ఒక నువ్వు చేస్తేనేమో అది సంసారం, వేరే వాళ్ళు చేస్తేనేమో వేరేగా. ఇట్లా ఉంటుందా? నువ్వు తప్పు చేసినావు కదా, నువ్వు చేసినదా, నువ్వు నేర్పిన విద్యనే కదా ఇది నీరజాక్ష. నువ్వు చేసిందే కదా అందరు ఇలా పాటిస్తున్నారు. నీ వ్యవహారం నచ్చక, నీ నాయకత్వం నచ్చక, నీ అవినీతి నచ్చక, నీ అహంకారం నచ్చక ఇవాళ నీతో దూరంగా వెళ్ళి పనిచేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలను కాపాడుకోవాలి, నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతోనే ఇవాళ బీఆర్ఎస్కు దూరంగా, కేసీఆర్కు దూరంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసే పరిస్థితి వచ్చింది. కడియం శ్రీహరి దూరమైన బాగానే ఉంది, కానీ సొంత బిడ్డ కవిత ఎందుకు దూరమైందో చెప్పలేని నిస్సహాయ స్థితిలో, దుస్థితిలో మీరుండి మా మీద ఆరోపణలు చేస్తే ఏ ఉపయోగం అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తాను.